అంతా మీడియా సభ్యులకు నా నమస్కారాలు. సో నాది యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ మన ఎస్కే పిక్చర్స్ అసోసియేషన్తో కొలాబరేట్ చేయడం జరిగింది. సో దిస్ మై డెబ్యూ. ఇట్స్ ఎ గుడ్ లాంచ్ ప్యాడ్. ఐ షుడ్ థ్యాంక్ సురేష్ కొండేటి గారు అండ్ తమ్మారెడ్డి బ్రదర్స్ గారు ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్ మోర్ గ్రాండ్ఫుల్. మంచి కంటెంట్స్తో ఇంకా ముందు ఇంకా మంచి పిక్చర్స్ని సురేష్ కొండేటి గారితో పర్సనల్గా నేను ఇంకా మంచివి తీసుకొచ్చి ప్రేక్షకులను ఇంకా మంచిగా ఆదరిస్తానని, యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి ఇంకా బెటర్ ఫిలిమ్స్ వస్తాయని, ఎక్కడ డిసప్పాయింట్ చేయనని ఖచ్చితంగా ఐ కెన్ ప్రామిస్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. తండ్రిని ఏంటో చెప్తారంటే తండ్రికి తల్లే చెప్తుంది వీడు మన బిడ్డ అండి. సో నిజం అనేది ఎప్పుడు నమ్మకాన్ని డామినేట్ చేస్తుందండి. ఈ సినిమాలో నిజం నమ్మకం రెండు కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ వచ్చింది. నిజానికి చిత్రం చూస్తే నాకు భయం వేసిందండి. ఎందుకంటే యాక్చువల్గా అందులో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది, దాంతోపాటు క్రైమ్ ఉంది. క్రైమ్ డామినేట్ చేస్తోందా, ఎమోషన్ డామినేట్ చేస్తోంది అంటే త్రోడ్ సినిమా ఎమోషన్ డామినేట్ చేస్తుందండి. నాకు నిజంగా సెకండ్ హాఫ్లో విలన్ని చూస్తే భయం అనిపించలేదండి, కానీ తల్లి దగ్గరికి సీన్ వచ్చేటప్పుడు భయం వేస్తోంది. ఈవిడ ఎలా రియాక్ట్ అయిపోతుందిరా అని. మొత్తం త్రోడ్ సినిమా అండి ఒక ఆల్మోస్ట్ అంటే బిగినింగ్లో ఒక 10 నిమిషాల నుంచి చివరి వరకు ఆల్మోస్ట్ 2.5 hours మూవీ. ఎక్కడ ఏ సెకండ్ కూడా ఒక సెకండ్ అంటే ఒకవేళ ఇంటర్వ్యూలో ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఏమైపోతుంది అంత అద్భుతంగా ఉందండి. డెఫినెట్గా మై బేబీని అంటే మై బేబీ అందరి బేబీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను జర్నలిస్ట్గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారి దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్గా చేయాలనుకున్నప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్గా కృష్ణవంశీ గారు కానీ అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా తిట్టారు నన్ను, వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు, నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతో అనుకున్నప్పుడు మారుతి మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి రాజా సాబ్ మారుతి నేను లేదు చేద్దాం బాసు, ఇది డెఫినెట్గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసాను సినిమా. ఫస్ట్ సినిమా నేను ప్రొడ్యూసర్గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్కి కరెక్ట్గా 20 years అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 year గ్యాప్ తీసుకుని నేను షాపింగ్ మాల్ సినిమా, ఆ తర్వాత వరుసగా జర్నీ, అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. రెండు సినిమాలు బాగుంటారు, నేను టేస్టీగా ఉంటాయి, ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దామన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చూసా. ఆ సినిమా పిజ్జా అనే సినిమా చూసి అన్నయ్యకి ఫోన్ చేశా. అన్న ఈ సినిమా చూశాను నేను, చాలా బాగుంది, మన తెలుగు బాగుంటుందండి. సరే ఎంత పంపించామంటే చెప్పు అన్న. అంతే సరే చెప్పి ఇలా ఎంత బడ్జెట్లో అవుతుందండి అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు. నేను షాకు. సరే ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకి రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం చేయవచ్చిన అన్ని చిటికలో సార్ట్అవుట్ చేసే మనిషి ఆయన, ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను ఓన్గా ఏదో గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలామంది చూశాను. కానీ ఇంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది, ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అంటే వెంటనే సార్ ఎప్పటి నుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది, ఆగండి అంటే ఆపితే సరే ఇది ఫస్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టారు పాపలకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు, ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్లో చూస్తే ఆ రోజు మార్నింగ్ షోకి బుక్ చేసుకుంటే టికెట్ లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసిన నాకు నైట్ నిద్ర పట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది, 100% రిలీజ్ చేయాలనే పంతంతో నేను వాళ్ళు బాగా ఎక్కువ రేటు చెప్పినా సార్ నేను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్గా మనం చేద్దామండి బాగుంటుందండి అని కన్విన్స్ చేయడానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది.
సో ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ తెలుసు మనకి, థియేటర్లకు సంబంధించి జనాలు రావట్లేదు అంటే, లేదు ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, వస్తారు, నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత ఎమోషనల్గా నిన్న మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత, అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు. సో ఇప్పుడు తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్స్టర్స్కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్గా మారి, డిస్ట్రిబ్యూటర్గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకు వచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్గా కొన్నాను చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్యకి పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్గా నేను వస్తారేమో చూస్తాననుకున్నా, ఆయన వేరే పనులకు బిజీగా ఉండి లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా నేను పొద్దున్న ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నేను ఆయనకి రైటర్గా నేను మంచి అభిమాని, ఆయనకి తెలిసి చెప్పలేదు. నేను ఫోన్ చేస్తే మీ సినిమా చాలా అద్భుతం, మీరు ఏం మాట్లాడదు, మీరు రామానేశ్వరుడికి వచ్చేయండి, మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పేసి అనమాట. చెప్పు అని పెట్టేశా. టక్కన ఆయన వచ్చారు, వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతావతి గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పివి థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మర్చిపోయింది. పొద్దున్న ఏషియన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా, 1, 2, 3 లెక్కేసుకున్నా. నా సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా. రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి, 100% పెడుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. వానిష్ అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఇంటర్ రిలీజ్ నాకు నమ్మకం ఉంది, చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం ఎన్ని థియేటర్లు మందే చేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే చేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 రోజులు, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాను 3 రోజుల్లో మీ అందరు థియేటర్గా చూసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.